భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నడుచుకోవాలని, కేంద్ర ప్రభుత్వం రాజకీయాల లబ్ధి కోసం ఎస్సీలను విభజించు పాలించు అనే విధానాన్ని అమలు చేస్తుందని, దాన్ని పసిగట్టి మాలలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు సంకేతాలను విరమించుకోవాలని, లేని పక్షంలో మాలల సత్తా ఏంటో నిరూపిస్తామని గాలింక నర్సింలు, చిప్పల యాదగిరి, కొడకండ్ల నర్సింలు, బైరం శివకుమార్లు అన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్లో వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం అంతా ఎస్సీ వర్గీకరణ అంశం రావాలి. కేవలం తెలంగాణలోని ఎస్సీ వర్గీకరణ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యుత్సాహ ప్రదర్శన మానుకోవాలని హితవు పలికారు. ఈ నెల 14న జరగబోయే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు ఉంటుందని, గజ్వేల్ నియోజకవర్గం మండల స్థాయిలో మాలలంతా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బండారు దేవేందర్, ప్రజ్ఞాపూర్ మాల కుల సంఘం అధ్యక్షులు పరశురాములు, ఆర్ పరశురాం, సురేష్, రాయవరం ఎల్లం, ఉన్న బాలయ్య, కాసముల్ల శ్రీనివాస్, దశరథ, కిషన్, శ్రీనివాస్, రవి, బాబు, లింగం, లక్ష్మణ్, నరేష్, స్వామి, రామచంద్రం, బాబు, కనకయ్య, ప్రసాద్, యాదగిరి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంబేద్కర్ భవన్లో మాలల ఐక్యత మీటింగ్ జరగడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాలల మీద కుట్రలు తిప్పికొట్టడానికి, ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి, న్యాయబద్ధత కోసం మేము ఈ నెల 14న జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మాలలందరూ ప్రతి గ్రామాన, మండల కేంద్రాల్లో, జిల్లాల కేంద్రాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రాష్ట్రంలో ఐక్యత చాటుతూ ఈ ప్రభుత్వానికి మాలలు ఉన్నమనే సంకేతాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని మాలలు పెద్ద సంఖ్యలో ఉన్నారు, ఇలా తక్కువ సంఖ్యలో చూపడం మానుకోవాలి. మరోసారి కూడా కులగణన ఈ జనాభా నిష్పత్తిగా లెక్కలు తేల్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి లెక్కలు కుట్ర తప్పు. ఇలా మేము మాలలము ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వంలో జరిగే కుట్రలను తిప్పికొడతాం. మాకు న్యాయం జరిగే వరకు మేము ఊరుకునే లేదు. 14న ప్రతి ఒక్కరు ఇంటికొక్కరై మాలలు కదలి రేపు జరగబోయే పిలుపును జయప్రదం చేయాలి. ఎస్సీ వర్గీకరణను తిప్పికొట్టే దిశగా మేమందరము ఐక్యంగా ఉండి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. జై భీమ్, జై భీమ్. మాలల ఐక్యత కోసము, న్యాయపరమైనటువంటి చట్టబద్ధత కోసము ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో మాలలకు సంబంధించినటువంటి గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మాలలందరూ వచ్చి ఈ మీటింగ్ను జయప్రదం చేసినందుకు, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ చట్టబద్ధత ఏదైతే ఉన్నదో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే నడుచుకోవాలని చెప్పి మరి ఈ న్యాయ పోరాటానికి మేము సిద్ధమవుతున్నాము, సన్నిధులవుతున్నాము. ఈ 14న జరిగేటటువంటి బంద్కు ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపును సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఆ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి గజ్వేల్ నియోజకవర్గంలో ఉండేటువంటి మాలలకు అందరికీ పిలుపునిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, జై మాల. తెలియజేసినప్పుడు అందరం మనం ముందుకు పోగలుగుతాం. మనం మౌనంగా ఉంటున్నాం అంటే మనం ఎప్పుడు మౌనంగానే ఉంటాం. మన పని ఏంటో మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. మనం ఎవరు జోలి పోము, ఎవరు తెరుగు పోను, ఎవరిని పట్టించుకోం మనం. ఎందుకంటే మన పని ఏందో మనం చేసుకుంటాం. ఇప్పటి వరకు కూడా ఎన్ని మీటింగ్లు అయినా, ఎన్ని చేసినా మనం ఏంటంటే మన పనిని మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు లేదు, నడవలే అనుకుంటూ పోతాం. ఇప్పుడు మన ఉనికికే ప్రశ్నార్థకంగా మారిపోయింది. దాన్ని కాపాడుకోవాలి. మనం దాన్ని కాపాడుకుంటేనే మన ముందు తరాలకు బాగుంటుంది.